శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కూడా రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే స్వామివారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు శంకర్, రమణమూర్తి, గోవిందరావు, గౌతు శిరీష దర్శించుకున్నారు. ఇక సాయంత్రం 4 గంటల వరకు స్వామివారు భక్తులకు నిజ రూప దర్శనం ఇవ్వనున్నారు. ఇక ఆదిత్యుడి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం పట్టణానికి కూడా ఒక కొత్త వెలుగు వచ్చింది. సూర్యుడు మన ప్రత్యక్ష దైవం, నిరంతరమైనటువంటి అనంతరమైన శక్తి ప్రభావం చేసేటటువంటి వ్యక్తి. అటువంటి సూర్య భగవానుడు మన శ్రీకాకుళం జిల్లాలో వెలిసినందుకు మా అదృష్టం అది. ఆ యొక్క కార్యక్రమం ద్వారా మరి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాని కూడా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలకి భవిష్యత్తులో నాంది పలకాలి. ఈ రోజు జరిగినటువంటి రథసప్తమి ఉత్సవం వల్ల ప్రజల్లో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది, ప్రజల్లో కూడా ఒక కొత్త ధైర్యం వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద కార్యక్రమాలు మనం కూడా చేయొచ్చు. ఎటువంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే ఈ పుణ్యభూమి మీద మనం చేసుకోవచ్చు అనే ఆలోచన ఈ యొక్క పండగ ద్వారా జరిగింది. సో అందరూ కూడా చాలా ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ప్రాంగణం కూడా మీరు చూసుకుంటే గతంలో చాలా ఇబ్బందికరంగా ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు అంతా కూడా క్లియర్ చేసి ఆలయ గోపురం కనబడే విధంగా ఆలయ ప్రాంగణం. రథసప్తమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన అరసవల్లి సూర్యనారాయణమూర్తి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అంతకుముందు ఈఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ అందరితో కూడా భక్తులకి ఏర్పాటు చేసినటువంటి వివిధ సౌకర్యాలు కానీ వారికి సులభతరంగా దర్శనం, ప్రసాదాలు అన్నీ కూడా అందే విధంగా ఏమేమి ఏర్పాట్లు చేశారన్నది కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మాకు మల్టీ జోనల్ కమిషనర్ ఇక్కడ సుబ్బారావు గారు, స్థానికంగా ఉండేటువంటి ఈఓ గారు అందరితో కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఆ పట్టు వస్త్రాల కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా అందాలని చెప్పి ఈ రోజంతా కూడా మా ఆఫీసర్స్ అంతా కూడా దగ్గరుండి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము పాలజల నిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాగల రూపము పాలజల నిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము. అన్న ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేని అన్నారు గాయని మంగళి. మళ్లీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందని అన్నారు మంగళి. ఇక తొలిసారిగా సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన ప్రపంచంలోనే ఏకైక దేవాలయమని, సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్వామివారిని దర్శించుకోగానే తనకు తెలియకుండానే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. స్వామివారిపై మంగళి అన్నమయ్య కీర్తన ఆలపించారు. అన్న ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా లవ్ ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా. నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెప్తాను అన్న కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు. అంత లవ్, వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది, ఎమోషన్ అయిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అ లాట్. సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవము, అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన్ని నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ రథసప్తమి. ఫస్ట్ టైం నేను టెంపుల్ విజిట్ చేశాను, చాలా ఏడ్చేసాను కూడా నిజ రూపం చూసి. చాలా మంచిగా అనిపించింది. సో నాకు ఒక పాట కూడా పాడాలనిపించింది. అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి. ఇంతకంటే నేను ఏం చేయలేను. చాలా మంచిగా అనిపించింది ఆ రూపం చూసి, నిజ రూపం చూసి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను, కావాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో అన్న ఆధ్వర్యంలో చేసిన